ఒక 10వ తరగతి అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. హాస్టల్లో తను చనిపోయింది. అధిక ఒత్తిడి పెట్టడం వల్ల, లేకపోతే కుటుంబ సమస్యల వల్ల, లేదా ఇంకే కారణమో మనకు తెలియదు. కానీ ప్రజెంట్ యువత అయితే చచ్చిపోవడం లేదా చంపడం, ఒకటి చనిపోవాలి లేదా చంపేయాలి. జీవితం మీద ఫైట్ చేద్దామని, లేకపోతే మనమేంటో నిరూపించుకుందామని ఆశ కానీ, సంకల్పం కానీ, ప్రయత్నం అనేది అయితే లేదు. కోపం వచ్చిందా చంపేయాల, కోపం వచ్చిందా చచ్చిపోవాలా, రెండే ఆప్షన్లు పెట్టుకున్నారు. అన్నిటికన్నా బాగా మిస్ అవుతుంది ఏంటంటే, ఎవ్వరికి ఓపిక అనేది లేదు, సహనం అనేది అస్సలు లేదు. బాధ వస్తుంటే తట్టుకోలేకపోతున్నారు, కష్టం వస్తుంటే తట్టుకోలేకపోతున్నారు, ఎవరైనా ఒక మాట అంటే తట్టుకోలేకపోతున్నారు, ఒక ఓటమి వస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. త్వరగా నిర్ణయాలు తీసుకోవడం, త్వరగా వదిలేయడం, ఎంత వేగంగా వెళ్తున్నారో జీవితంలో లైఫ్లోకి, అంతే వేగంగా వదిలేస్తున్నారు, అంతే వేగంగా పడిపోతున్నారు. కాకినాడలో ఒక అమ్మాయిని ప్రేమించాలని చెప్పి ఇద్దరు కుర్రోళ్ళు ఒకరినొకరు కొట్టుకొని చంపేశారు ఒకరిని. డబ్బు కోసం, ఈజీ మనీ కోసం దొంగతనాలు చేయడం, ఈజీ మనీ కోసం ఆడడం, అలా డబ్బులు పోగొట్టుకోవడం, ఆ బాకీలు కట్టలేక చనిపోవడం, ఇలాంటి రకరకాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇందులో స్వయంగా వాళ్ళ తప్పు ఎంత అయితే ఉందో, తల్లిదండ్రులు కూడా పూర్తిగా వాళ్ళని పట్టించుకోకపోవడం కూడా అంతే తప్పు. గవర్నమెంట్, ప్రభుత్వం ప్రజల కోసం బోల్డ్ ఖర్చు పెడుతుంది. తెలంగాణ అవ్వండి, ఎక్కడైనా సరే బోల్డ్ పెడుతుంది. ఆ పాప శవాన్ని ట్రాక్టర్లో తీసుకెళ్తున్నారు. అంటే దరిద్రమైన పరిస్థితిలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఫ్రీ బస్సు, ఫ్రీ పథకాలు ఇవి కాదు, ఈ దేశంలోనే కూడా కదా ఉచిత విద్య, ఉచిత వైద్యం మొత్తం అందరికీ అందాలి. వాళ్ళ పెట్టుబడి, వాళ్ళ శ్రమను ఎప్పుడైతే విద్యా వైద్యం మీద ఖర్చు పెట్టరో, వాళ్ళు వేరే రకంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. కానీ ప్రతి ఒక్కరు జీవితం అంతా కష్టపడినంత చదువుల మీద, పిల్లల చదువుల మీద, వాళ్ళ ఉద్యోగాల మీద, లేదా వచ్చే జబ్బుల మీద ఖర్చు పెట్టుకుంటూ పోతే వాళ్ళు బతికేది ఎప్పుడు, వాళ్ళు ప్రగతిని సాధించేది ఎప్పుడు, ఈ దేశాన్ని ముందుకు నడిపించేది ఎప్పుడు? 150 కోట్ల మంది ఉన్న జనాభాలో కేవలం 10 కోట్ల మంది మాత్రం వ్యాపారాలు చేస్తున్నారా, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తున్నారు తప్ప, మిగతా వాళ్ళందరూ జబ్బుల కోసం, చదువుల కోసం బతుకుతూనే ఉన్నారు. ఈ విద్యా వైద్యం ఎప్పుడైతే మారకపోతే ఇప్పుడు ఈ దేశం మారదు. అబ్బాయి మందు తాగడం తప్పు అయితే, ఆ టైంకి మందు అమ్మడం ఇంకా తప్పు. అంటే ఈ బస్సు యాక్సిడెంట్ కారణం ఆ అబ్బాయా, లేకపోతే ఆ మద్యం అమ్మినోడా, లేకపోతే ఆ మద్యం తయారు చేసిన ట్రావెల్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైన సేఫ్టీ మెజర్మెంట్స్ లేకుండా రోడ్డు మీద నడిపిన అధికారిదా, లేకపోతే బస్సు ఓనర్దా, లేకపోతే డ్రైవర్దా? మొత్తానికైతే దీని నిర్లక్ష్యానికి కారణం ఒక బైక్ డ్రైవర్ అప్పుడే కాదు, తనకి ఇన్ని కారణాలతో 19 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆలోచించండి ఈ దేశం ఏమవుతుందో. బాయ్.